ఎంత పుణ్యాత్ముడైనా తీర్థయాత్రలు చెయ్యకపోతే వాడికి మోక్షము రాదు అని శ్రీహరి ఒకప్పుడు చెప్పాడు. వాడు ఎంత తపస్యాలి అయినా, ఎన్నిసార్లు భగవద్ దర్శనం చేసుకున్నా మోక్షం పొందాలంటే మాత్రం తీర్థయాత్రలు చెయ్యాలి. గంగా, యమున, నర్మదా, కృష్ణ వంటి నదులలో స్నానం చెయ్యాలి, అంతో ఎంతో దానం చెయ్యాలి, అంతో ఎంతో భగవత్కథలు వినాలి, వింటే తరిస్తారు. తీర్థయాత్రలు చేయకపోతే భూమి మీద పుట్టాక భగవంతుడు కూడా తరించడం చెప్పేశాట. అందుకే కృష్ణుడు తీర్థయాత్రలు చేశాడు, బలరాముడు తీర్థయాత్రలు చేశాడు, ఎంతోమంది మహాత్ములు తీర్థయాత్రలు చేశారు, రామచంద్రుడు చేశాడు. తీర్థయాత్రలు నైమిషారణ్యంతో మొదలు పెట్టాలన్నాడు ఆయన. ప్రథమం నైమిషారణ్యం చక్రతీర్థం చ మధ్యమం అన్యేషాంచైవ తీర్థానాం నాస్తి సంఖ్యా మహీతలే. యాత్రలకి మొట్టమొదటిసారి వెడుతున్నవాడు ముందుగా నైమిషారణ్యం వెళ్ళాలి. నైమిషారణ్యం వెళ్లకుండా ఏ తీర్థయాత్రకి వెళ్ళినా అది తీర్థయాత్ర ఫలితం ఇవ్వదు. కాబట్టి ఇంటి నుంచి మొట్టమొదటిసారిగా ఏం చేయాలన్నమాట, నైమిషారణ్యం వెళ్ళాలి. ఆ నైమిషారణ్యంతో యాత్ర మొదలు పెట్టాలి. ముందు అక్కడికి వెళ్ళు, ఇంకక్కడి నుంచి రెండవసారి చక్రతీర్థమునకు వెళ్ళు. చక్రతీర్థం అంటే కాశీలో ఉంటుంది. కాశీలో పూర్వం విష్ణువు తపస్సు చేయడానికి ముందు తన చక్రంతో నేలని తవ్వాడు. నేలని తవ్వడం వల్ల అక్కడ గొయ్యి ఏర్పడింది. ఆయన తన ఒంటి మీద పట్టిన చెమట నీరు అందులో పోశాడు. నిజానికి విష్ణువుకి చెమట పడుతుందా మనకు మళ్ళీ, కానీ భూలోకంలో మానవుడి కింద నటించి చక్రంతో కాశీ దగ్గర గొయ్యి తవ్వి ఆ గోతిలో తన శ్రమజలం చెమట నీరుని తెప్పించుకుని వరి నింపాడు. ఆయన చెమట పరమశ్వాసనతో ఉంటుంది. అది చక్రతీర్థం. చక్రముతో గొయ్యి తవ్వి అందులో నీరు పోశాడు కనుక దాన్ని చక్రతీర్థం అన్నారు. ఇప్పుడు అది మనకి కాశీలో మణికర్ణికా ఘట్టం దగ్గర ఉంటుంది. అక్కడ చూడండి, పెద్ద శిలాశాసనం ఉంటుంది, ప్రాచీన కాలపు శిలాశాసనం. ఇదిగో చక్రతీర్థం, ఇది విష్ణుమూర్తి తవ్వాడు అని ఉంటుంది సంస్కృత శ్లోకంలో. అంత గొప్ప స్థలం. కాబట్టి ఈ నైమిషారణ్యం అయ్యాక కాశీ వెళ్ళి చక్రతీర్థంలో స్నానం చేయాలి. నీళ్లు ఉంటే నీళ్లు, లేకపోతే అక్కడ మట్టి ఒంటికి రాసుకుని ఎదురుగా గంగ ఉందిగా, గంగలో స్నానం చేస్తే చాలు. ఇక ఆపై తీర్థయాత్రలకి నియమం లేదట. అన్యేషాం చైవ తీర్థాని నాస్తి సంఖ్యా మహీతలే. ఈ భూమి మీద ఎన్ని తీర్థాలు ఉన్నాయో లెక్కే లేదు. ఆపై అయోధ్య మొదలైన అనేక క్షేత్రాలు తిరగచ్చు. వీటిల్లో బదరీ చాలా గొప్పది. ఈ వీటిల్లో నీకు వీలున్నప్పుడు మోక్షపురాలు చూడు. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతి, ద్వారక, ఈ క్షేత్రాలు చూడు.